శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే రాముల వారి కళ్యాణానికి పట్టాభిషేకానికి విచ్చేయుచున్న భక్తుల కోసం ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించిన కలెక్టర్ ప్రియాంక ఆలా చలో పందిళ్లు త్రాగునీరు ఏర్పాట్లు ఎక్కడికైనా ఏర్పాటు చేయాలని భక్తులు స్వేద తీరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాముల వారి కళ్యాణానికి విచ్చేసే విఐపి భక్తులతో పాటు సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామనవమి రోజు కళ్యాణం పట్టాభిషేకం గురించి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. టెంపుల్ అండ్ కన్సర్న్ ఆఫీసర్స్ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఎవరైతే మనకి ఈసారి భక్తులు రానున్నారు ఫస్ట్ 30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎక్కువ ఎండ తీవ్రత వలన ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కానీ దెన్ షేడ్ ఫెసిలిటీస్ కానీ మొత్తం టెంపుల్ చుట్టూ ఇంకా భద్రాచలం టౌన్ అంతా కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ వాటర్ పాయింట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణం జరిగే ఏదైతే మెట్లా స్టేడియం సెక్టర్స్లో కూడా వాళ్ళు అక్కడే కూర్చొని వాళ్ళ ఇంట్లో కూర్చొని మన రూమ్ అరేంజ్మెంట్స్ కూడా ఫెసిలిటీస్ కూడా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా భక్తులకి ఇంకా మేము 60 ప్రసాదం కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఒక 120 పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కువ స్పాట్స్ పెట్టి దెన్ అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఇదే కాకుండా ముఖ్యంగా మీ ద్వారా భక్తులకి తెలిసింది ఏమనగా ఏదైతే మాకు టికెట్స్ ఉన్నాయో మీకు ఆన్లైన్లో అన్ని సెక్టర్స్కి సంబంధించినవి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. రైట్ ఫ్రమ్ 10,000 7,500 ఇంకా 300 వరకు కూడా ఉన్నాయి టికెట్స్. అందరూ కూడా ఎవరైతే ఇక్కడ భద్రాచలంలో కాకుండా స్టేట్ వ్యాప్తంగా లేకపోతే ఇంకెవరైనా మనం అదర్ దాన్ ద స్టేట్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఏదైతే మన టెంపుల్ వెబ్సైట్ ఉందో www.padrachitempule.com అనే వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో